ఫస్ట్ కార్ రివ్యూస్ చేస్తున్నాను. మనతో పాటే ఓనర్ కూడా ఉన్నారు. ఆయన కెమెరా బ్యాక్ సైడే ఉన్నారు. నేను కూడా కెమెరా బ్యాక్ సైడే ఉండి ఈ రివ్యూస్ ఇవ్వాలనుకుంటున్నా. సో మీ పేరు చెప్తారా? మీ నా ప్రొఫెషన్ ఏంటి? నా పేరు నవీన్ కుమార్ యాదవ్. సో నేను ఐటీ కంపెనీ వర్క్ చేస్తున్నా. సో ఓకే. యా నవీన్ గారు, మీ కార్ బైయింగ్ జర్నీ గురించి చెప్తారా? అంటే మీరు ఈ మోడల్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? అలాగే వేరే మోడల్స్ ఏవి చూసారు దీన్ని కొనకముందు? అండ్ మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది షోరూమ్ వాళ్ళతో? యాక్చువల్లీ ఈ కార్ తీసుకుని దగ్గర దగ్గర 3 ఇయర్స్ అవుతుంది. సో నేను యాక్చువల్లీ కార్ వచ్చేసి టాప్ ఎండ్ మోడల్. నేను టాప్ ఎండ్ మోడల్ తీసుకోవడానికి కారణం ఏమంటే మళ్ళీ బయట సపరేట్ చేయించుకోవడానికన్నా ఒకేసారి డైరెక్ట్ టాప్ ఎండ్ మోడల్ తీసుకుంటే ఏం చేంజెస్ ఉండవని డైరెక్ట్ టాప్ ఎండ్ మోడల్ తీసుకున్నా. అండ్ కార్ జర్నీ అయితే కింద ఇంతవరకు నాకు ఓవరాల్ గుడ్. ఓకే, ఇది డీజిల్ వేరియంట్ కదండి, హై టాప్ అండ్ డీజిల్ వేరియంట్. డీజిల్ వేరియంట్. ఏ ఒక్క రీజన్ వల్ల మీరు ఈ కార్ కొన్నారు? అంటే ఒక సింగిల్ రీజన్ టు గో ఫర్ దిస్ నెక్స్ట్ వన్. Main is for Tata is for safety. So first thing is safety one. Second is for mileage. So ఓకే. దానికోసం నేను డీజిల్ వర్షన్ తీసుకున్నాను. ఓకే, షోరూమ్ వాళ్ళతో మీ ఎక్స్పీరియన్స్? షోరూమ్ వాళ్ళతో బాగుంది, కానీ మెయిన్ ఏమంటే సర్వీసెస్ వాళ్ళది అంత అంటే ఫుల్ గుడ్గానే లేదు, అంత బ్యాడ్గానే లేదు, యావరేజ్గా ఉంది ఓకే. అంతే సర్వీస్. మీరు కార్ తీసుకున్న ఫస్ట్ 90 డేస్లో ఏదైనా గుడ్ కానీ బ్యాడ్ కానీ మీకు అనిపించింది కార్తో? బ్యాడ్ అయితే ఏం నాకైతే కనిపించలేదు. గుడ్ అయితే కింద చాలా మంచి మైలేజ్ ఇచ్చింది యాక్చువల్లీ తీసుకున్నప్పుడు. ఎందుకంటే నేను లాంగ్స్ ఎక్కువ కొడతాను, సో నాకు మైలేజ్ వర్కౌట్ అయింది. ఇప్పుడు మీ డ్రైవింగ్ పర్ఫార్మెన్స్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో అడుగుదాం. మీకు రియల్ వరల్డ్ మైలేజ్ ఏమి ఇస్తూ ఉంది? హైవేలో ఏంటి, సిటీలో ఎట్లా మైలేజ్ వస్తుంది? హైవేలో అయితే కింద దగ్గర దగ్గర 24-25 వస్తుంది. సిటీలో అయితే కింద 16-17 వస్తుంది ఈజీగా. అంటే మీరు ఏసీ ఆన్ చేసుకొని డ్రైవ్ చేస్తారా, ఏసీ ఆఫా? బోత్ యూస్ చేస్తాను. అంటే నైట్ టైం అయితే కింద ఏసీ వాడను. మధ్యాహ్నం లేకపోతే డే టైం ఉంటే కింద ఏసీ వాడతా. అది ఏసీ వాడినా కానీ అంత 24 వస్తుంది. 24 వస్తుంది. యావరేజ్గా 110 లోపల మెయింటైన్ చేస్తే ఆరామ్గా వస్తుంది. ఓకే. సిటీలో, మీరు బెంగళూరు సిటీలో ఉంటారు, ట్రాఫిక్ గురించి మనకు మంచిగా తెలిసిందే ఇక్కడ. అదే ట్రాఫిక్లో అయితే కింద అదే చెప్తున్నాను కదా, కొంచెం డ్రాప్ అవుతుంది. అదే చెప్తున్నా 16-17 వస్తుంది మ్యాక్స్, దానికన్నా ఎక్కువ రాదు. ఓకే, మీరు హైవేస్లో ఎక్కువ డ్రైవ్ చేస్తున్నారు కాబట్టి స్టెబిలిటీ కానీ, స్టీరింగ్ కంట్రోల్ కానీ, బాడీ రోల్ ఇష్యూస్ కానీ ఏమైనా ఫేస్ చేస్తారా? నాకైతే ఏం ఇష్యూస్ కనిపించలే. ఫుల్ అండ్ స్టిఫ్ అండ్ లైక్ ఫుల్ ప్రాపర్గా ఉంది. ఓకే, ఎందుకంటే బాడీ రోల్ ఇష్యూ ఉందని ఎక్సన్లో చాలా వరకు కంప్లైంట్స్ ఉన్నాయి. సో నాకైతే ఏం ప్రాబ్లం ఫేస్ చేయలేదు అలాంటిది. స్టీరింగ్ ఎలా మీకు హార్డ్ అనిపిస్తుందా? 100 క్రాస్ అయిన తర్వాత 120 ఆ రేంజ్లో వెళ్ళేటప్పుడు? కొంచెం హార్డ్ అవుతుంది, ఓకే. కానీ అది యాక్చువల్లీ బెటరే నాకు తెలిసిన వరకు. ఇంకా బెంగళూరు డ్రైవింగ్లో మీకు క్లచ్ రెస్పాన్స్ కానీ, గేర్ బాక్స్ రెస్పాన్స్ కానీ, ఇంజన్ రెస్పాన్స్ కానీ ఎలా ఉంది? బాగుంది యాక్చువల్లీ, దానికేం ప్రాబ్లం లేదు. జస్ట్ ఏమంటే ఒక్కొక్కసారి రివర్స్ గేర్ మాత్రం కొంచెం ప్రాబ్లం ఇస్తుంది. అంత అంటే ఒక్కొక్కసారి మాత్రం ప్రాబ్లం ఇస్తుంది, అంతే తొందరగా రివర్స్ గేర్ పడదు. ఓకే. అంతే దానికి. ఆల్రెడీ ఎక్సన్ 208 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది. సో పాత్ హోల్స్ కానీ ఇలాంటివి పెద్ద ఇష్యూ అయితే అవ్వదు అనుకుంటాను ఈ కార్లో. కానీ మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఏదైనా విలేజ్ రోడ్స్లో కానీ, ఎక్కడైనా స్పీడ్ బ్రేకర్స్ కానీ? నాకైతే ఏమనిపించలేదు. ఓకే. హెడ్ లైట్స్, ఫాగ్ ల్యాంప్స్ రెండు వచ్చాయి కాబట్టి టాప్ ఎండ్. మీకు ఫోకస్ అంతా కూడా బాగుందా నైట్ డ్రైవింగ్స్ టైంలో కానీ? ఏదైనా ఇష్యూ ఫేస్ చేస్తారా? లేదు, ఫోకస్ అంతా బాగుంది యాక్చువల్లీ. కొంచెం బీమ్ కొంచెం హైట్ చేసింటే బాగుంటుండే, బట్ హై బీమ్. ఓకే. హై బీమ్ కొంచెం హైట్ చేసింటే బాగుంటుండే, కానీ బట్ ఓకే. బట్ ద మెయిన్ థింగ్ ఇస్ లైక్ ఇది వచ్చేసి 2023 మోడల్. ఎల్ఈడి లైట్స్ అంటే హాలోజన్ కన్నా ఎల్ఈడి లైట్స్ ఉంటే బాగుంటుంది యాక్చువల్లీ. ఓకే, మీకు ప్రొజెక్టర్ ఎల్ఈడి, ప్రొజెక్టర్ projector. హాలోజన్ వస్తున్నాయి కాబట్టి కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఓకే. ఇంకోటి, మీ ఇప్పుడు ఓవరాల్ 3 years అంటున్నారు కాబట్టి మీ స్టార్టింగ్లో ఓనర్షిప్ కాస్ట్ ఎలా ఉన్నది? మీరు తీసుకునే టైంకి ప్రైస్ ఏంటి? అలాగే సర్వీస్ కాస్ట్ 10,000 కిలోమీటర్స్ కావచ్చు, 15,000 కిలోమీటర్స్కి? నేను తీసుకున్నప్పుడు ఈ మోడల్ వచ్చేసి 1575 అయింది, 15,75,000 ఆన్ రోడ్ బెంగళూరు. ఆన్ రోడ్ బెంగళూరు. సో ఫ్రీ అంటే 1 year లోపల ఫ్రీ సర్వీస్ ఉండింది, కానీ నాకైతే మేజర్ ఏం అంటే ఎక్కువ పడలేదు. ఓకే. ఉత్త ఆయిల్ చేంజ్కి మాత్రం ఇయర్ తర్వాత పడింది, అది వితిన్ 10,000 లోపలే అయింది మొత్తం. ఓకే. పేడ్ సర్వీస్ అయినా కానీ ఎప్పుడైనా కానీ 10,000 లోపలే అవుతుంది. ఓకే. ఏమైనా అన్ఎక్స్పెక్టెడ్ రిపేర్స్ ఏమైనా జరిగాయి? లేకంటే ఏసీ మాల్ ఫంక్షన్ కావచ్చు,
ఎనీ మ్యానుఫ్యాక్చరింగ్ రీకాల్ కావచ్చు, ఏదైనా సీట్ బెల్ట్ ఇష్యూ ఉంది అన్నట్టు కానీ ఏదైనా? నాకైతే ఏం ఫేస్ చేయలేదు ఇంతవరకు. ఓకే. మీరు ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్లోనే సర్వీస్ చేపిస్తారా, లేదా లోకల్లో ఎక్కడైనా చేపిస్తున్నారా? యాజ్ ఆఫ్ నౌ అథరైజ్ సర్వీస్ సెంటర్ అండి. ఎలా ఉంది మీ ఓనర్షిప్ అక్కడ ఎక్స్పీరియన్స్, సర్వీస్ సెంటర్ ఎక్స్పీరియన్స్ అన్నా? బాగుంది, ఓవరాల్ బాగుంది. ఓవరాల్ బాగుందా? ఓవరాల్ బాగుంది, ఎందుకంటే బట్ ఏమంటే కొన్ని ఎక్స్ట్రా చార్జెస్ చేస్తారు, బట్ వీ నీడ్ టు బీ కేర్ఫుల్. లైక్ వాళ్ళు ఫైనల్ బిల్ వచ్చే వరకు లైక్ నీడ్ టు చెక్ లైక్ వాట్ అండ్ ఆల్ దే హ్యావ్ బీన్ పుట్ ఆన్ ఎక్స్ట్రా వన్, వీ కెన్ రిమూవ్ దట్ వన్. ఇప్పుడు టోటల్గా మీరు 3 years అయింది కదా, మీ ఎస్టిమేషన్ కాస్ట్ ఎంత? లైక్ మీరు 3 yearsలో సర్వీస్కి ఎంత బిల్ చేశారు ఏంటి, ఏమైనా ఐడియా ఉందా? 3 yearsకి దగ్గర నాకైతే ఒక 30,000 అయి ఉండొచ్చు. 30,000 అంటే పర్ ఇయర్ యావరేజ్గా 10,000 వస్తుంది 10,000, మెయింటెనెన్స్ కాస్ట్. 10,000, 12,000 మ్యాక్స్. 10,000 to 12,000 మధ్యలో వస్తుంది. మీరు అడిషనల్గా అయితే ఏది యాక్సరీస్ కావచ్చు, ఏమైనా పార్ట్స్ అలాంటివి ఏమీ లేదు ఏం 3 years వరకు? 3 years వరకు. ఓకే. సో ఇప్పుడు కంఫర్ట్ అండ్ టెక్నాలజీ గురించి మాట్లాడుకుందాం. ఇది 2023 మోడల్ కాబట్టి మీకు 7-inch ఇన్ఫోటైన్మెంట్ వస్తుంది, అండ్ లెదర్ వ్యాపర్ స్టీరింగ్ వీల్స్ అవన్నీ వస్తాయి. సో ఇప్పుడు అడల్ట్స్ కావచ్చు లేదా ఓల్డ్ ఏజ్ వాళ్ళకి కావచ్చు, ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఎలా ఉంటుంది నెక్సాన్లో? వాళ్ళు ఏమైనా కంఫర్ట్గా ఫీల్ అవుతారా, లేకుంటే ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా? లేదు, కంఫర్ట్గా ఫీల్ అవుతారు. యాక్చువల్లీ కంఫర్ట్గా ఫీల్ అవుతారా? కంఫర్ట్గా ఫీల్ అవుతారు. బట్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ అంటే కినా ఇది అవుట్డేటెడ్. యాక్చువల్లీ ఎంటర్టైన్మెంట్ పర్పస్ అయితే కినా అవుట్డేటెడ్, బట్ మిగతా ఫీచర్స్ అన్నీ ఉన్నాయి. అవును. ఇంకొక విషయం ఏంటంటే మేము ఇన్ఫోటైన్మెంట్ ఇష్యూస్ చూసాం టాటా నెక్సాన్లో. మీరేమైనా ఇన్ఫోటైన్మెంట్ ఇష్యూస్ ఫేస్ చేస్తారా? చూసాను యాక్చువల్లీ చూసాను. ఏమేమి ఉన్నాయి ఇష్యూస్? ఒక్కొక్కసారి బ్లూటూత్ కనెక్ట్ అవ్వదు, ఓకే. ఒక్కొక్కసారి ఇది కార్ ప్లే వచ్చేసి కనెక్ట్ అవ్వదు. అది ఒక్కొక్కసారి రీస్టార్ట్ చేయాలి, లేకపోతే కొంచెం ఆఫ్ చేసి తర్వాత ఆన్ చేయాలి. డైరెక్ట్ అయితే కనెక్ట్ అవ్వదు. అది కొంచెం బ్లూటూత్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. ఓకే. మీకు బూట్ స్పేస్ సఫిషియెంట్ అనిపిస్తుందా దీంట్లో? ఇప్పుడు ఒక 5 members ఫ్యామిలీ ట్రిప్ వెళ్ళాలంటే మీకు బూట్ స్పేస్ ఎలా అనిపిస్తుంది? 380 liters సంథింగ్ బూట్ స్పేస్ అది సఫిషియెంట్ ఉంది, నాకైతే సఫిషియెంట్ ఉంది. సఫిషియెంట్ ఉంది. మళ్ళీ ఏసీ కండిషన్ ఎలా ఉంది సమ్మర్లో? సమ్మర్లో అయితే వర్కౌట్ అవుతుంది యాక్చువల్లీ. అంటే నేను నెక్సాన్ యూస్ చేశాను కాబట్టి నాకు తెలిసినంత వరకు న్యూ నెక్సాన్ ఫేస్ లిఫ్ట్ వితిన్ 2-3 minutesలో ఫుల్ కూల్ అయిపోతుంది. అది నేను ఎక్స్పీరియన్స్ చేశాను. కూలింగ్. సో మీకు అలాగే ఉందా? కూలింగ్. కార్ ఓనర్షిప్ రివ్యూను షేర్ చేయండి, మాకు వాట్సాప్ చేయండి.